get to know about curd, Greek yogurt and skyr. నా పేరు నందన. వెల్కమ్ టు ద హెల్దీ కథ. కర్డ్, గ్రీక్ యోగర్ట్, స్కియర్ ఈ మూడిట్లకి కూడా మిల్క్ అనేది బేస్. కానీ దీన్ని తయారు చేసే విధానంలో కల్చర్స్ అనేవి డిఫరెంట్గా యూస్ చేస్తారు. మన ఇండియాలో ట్రెడిషనల్గా వాడేది కర్డ్. ఇది రిచ్ ఇన్ ప్రోబయోటిక్, కాల్షియం అండ్ బి వైటమిన్స్. కానీ ఇందులో ఉన్న బ్యాక్టీరియా అనేది మన ఎన్వైరన్మెంట్ బట్టి కూడా డిఫర్ అవుతూ వస్తుంది. ఇది మనం హంకర్డ్గా వాడినప్పుడు ఇందులో ఉన్న వేని మనం సెపరేట్ చేసుకోవచ్చు. మిల్క్లో ఉన్న లాక్టోస్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఇది మనకి ఫామ్ అవుతుంది గ్రీక్ యోగర్ట్. అండ్ దీని విషయానికి వస్తే ఇది కూడా ఒక మంచి ప్రోబయోటిక్. ఇది చేసే విధానంలో స్కిమ్డ్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వాడతారు. ఇది ఒక పర్టికులర్ టెంపరేచర్లో దీన్ని తయారు చేస్తారు. అండ్ కర్డ్తో కంపేర్ చేస్తే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ. సో మనం వెయిట్ లాస్లో ఉండేటప్పుడు, మజిల్ అనేది బిల్డప్ చేసేటప్పుడు ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్కియర్ ఇది 1000 years బ్యాక్ నుంచి ఐస్లాండ్లో ఉన్న వాళ్ళ కుసీన్లో వాడుతున్న యోగర్ట్. ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ. ట్రెడిషనల్గా దీన్ని స్కిమ్డ్ మిల్క్తో తయారు చేస్తారు. అందుకనే గ్రీక్ యోగర్ట్ లాగా ఇది కూడా మనకి వెయిట్ లాస్లో, మజిల్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడిట్ల గురించి, దీని బెనిఫిట్స్ గురించి, దీనికి ఉన్న డిఫరెన్సెస్ గురించి మీరు తెలుసుకున్నారు. కాబట్టి దీన్ని మనం కర్డ్తో పాటు ఈ రెండిటిని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మరి ఈరోజు మనం కొత్త విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం కదా. మరి మీరు చేయాల్సిందేంటో గుర్తుందా? లైక్, షేర్ అండ్ ఫాలో.